ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమెరికా ఎన్నికలు దాదాపుగా మన ఎన్నికలు అయిపోగానే అమెరికా వాళ్ళ ఎన్నికలు అడావిడి ఉంటుంది. ఇక్కడ మోడీ గెలుస్తాడన్న నమ్మకం బలంగా ఉంది. అక్కడ ట్రంప్ గెలుస్తాడా అంటే దాదాపు అవునన్నటువంటిది కనబడుతుంది. విరాళాల్లో కూడా అట్లాంటి పోటీనే కనబడుతుంది. ట్రంప్ని పోటీ చేయకుండా ఆపడానికి ఏ కోర్టు తీర్పు అయితే తప్పించి మ్యాక్సిమం ట్రంప్దే అవుతుంది. తాజాగా చూస్తే అమెరికా అధ్యక్ష పీఠం కోసం ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో మరోసారి నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంతో పాటు విరాళాలు సేకరించడంలో కూడా పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసిక నాటికి తాము $192 మిలియన్ నిధులను సేకరించినట్టు శనివారం దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచార కమిటీకి వెల్లడించింది. ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఇందులో ఒక్క మార్చి నెలలోనే $90 మిలియన్, దాదాపు $750 కోట్ల రూపాయల పైగా విరాళాలు సమీకరించినట్టు చెప్పింది. వీటిలో 90% విరాళాలు $200 లోపేనని వివరించింది. మార్చి 28 రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్తో కలిపి నిర్వహించిన కార్యక్రమంలోనే $26 మిలియన్ పైగా నిధులను సమీకరించినట్టు బైడెన్ బృందం వెల్లడించింది. మార్చిలో అధ్యక్షుడు కీలక స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం తర్వాత 24 గంటల్లోనే $10 బిలియన్ నిధులు అందినట్లు పేర్కొంది. మరోవైపు విరాళాల సేకరణ డెమోక్రాటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీ గట్టి పోటీని అందిస్తుంది. శనివారం నిర్వహించిన ఒక్క కార్యక్రమంతోనే $50.5 మిలియన్, దాదాపు 420 కోట్లు సమీకరించిన డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది. బైడెన్ బృందం రేడియో సిటీ మ్యూజిక్ హాల్ కార్యక్రమంలో సమీకరించిన దాంతో పోలిస్తే ఇది రెండింతలు. త్రైమాసిక ముగిసే నాటికి తమ వద్ద $93.1 మిలియన్ నిధులు ఉన్నట్టు ట్రంప్ బృందం చెప్పింది.